హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు శనివారం పూజ ఎలా చేసుకుంటాను మా ఇంట్లో అని చూపిస్తాను. ప్రతి శనివారం మా ఇంట్లో పూజ నేను ఇలానే చేసుకుంటాను. మా పూజా విధానం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా దేవుని ఫోటోలన్నీ ఇలా శుభ్రం చేసి పెట్టుకొని ముఖ్యంగా తులసి దళాలు తెచ్చుకోవాలండి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా. ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలు. నేను ముందుగా ఇక్కడ తులసి దళాలు అయితే పెట్టుకుంటున్నాను. చామంతి పువ్వులు ఒక్కటే ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ చామంతి పువ్వులు ఒక్కటే పెట్టుకుంటున్నాను నేను. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడండి. ఎంత సింపుల్గా అయినా కూడా పూజ అయితే కానీ శనివారం మిస్ చేయను. నేను బియ్యం పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నానండి. ప్రతి శనివారం బియ్యం పిండి దీపాలు వెలిగిస్తాను. ఎలా రెడీ చేసుకోవాలని మీకు చూపించలేదు, నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ రెడీ చేసేది చూపించాలంటే షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. నేను ఇక్కడ పూలు పెడుతున్న విగ్రహము చాలా సెంటిమెంట్ అండి, లక్ష్మీ అమ్మవారు. ఈ విగ్రహం వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో చాలా బాగుంది. అందుకే ఈ అమ్మవారు నాకు చాలా సెంటిమెంటు. కానీ ప్రతిరోజు నేను అమ్మవారికి పసుపు కుంకుమ అర్చన చేసుకొని సర్వమంగళ మాంగళ్య అనే మంత్రము చెప్పుకుంటాను. ప్రతిరోజు చెప్పుకుంటాను. ఈ అమ్మవారు మా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా మాకు బాగుంది. ఇంట్లో కూడా ఇక్కడ పిండి దీపాలు అయితే 3 ప్రమిదలు చేసుకున్నాను. 3 ప్రమిదలకు వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్నాను. ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు వేసి పెడుతున్నానండి. నేను ఇక్కడ నెయ్యితోనే దీపాలు వెలిగించుకుంటానండి. ఎప్పుడు పిండి దీపాలు పెట్టినా కూడా నెయ్యి మాత్రమే వేసి దీపాలు వెలిగిస్తాను. దీపం నూనె అయితే వేయను. నైవేద్యానికి దాలింబరి గింజలు పెట్టుకున్నాను. నేను దీపము అగరబత్తితో వెలిగించుకుంటున్నానండి. హారతితో కూడా వెలిగించుకోవచ్చు. నేనైతే 5 దీపాలు వెలిగించినానండి. 2 వెండి దీపాలు, 3 పిండి దీపాలు వెలిగించినాను. శుక్రవారము శనివారము వెండి దీపాలు వెలిగించుకుంటాను. డైలీ యూస్కి ఇత్తడి దీపాలు పెట్టుకుంటానండి. ప్రతి శనివారం మా ఇంట్లో పూజ ఇలానే ఉంటుంది. ఇప్పుడైతే నేను అగరబత్తీలతో ధూపం ఇస్తున్నాను. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కూడా ఎవరైనా ఇలా పూజ చేసుకోవాలి అని ఉంటే చేసుకోండి. ఇలా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీ వెంకటేశ్వరుల అనుగ్రహం మనపైన వెళ్ళవేళలా ఉంటుంది. మా పూజలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. ప్రతి శనివారం మా ఇంట్లో పూజ ఇలానే ఉంటుంది, సింపుల్గా. ఓకే అండి, మా పూజా విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.